ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగు. ఇన్‌స్టాలో ఈ పేజ్ మీరు ఒక్కసారైనా చూసారా? మోటివ్ ఏంటి ఇటువైపు రావడానికి? సాఫ్ట్‌వేర్ జాబ్‌లో చూసుకుంటే ఒకరి కింద వర్క్ చేయాలన్నట్టు ఉంటుంది. సో, బిజినెస్ అయితే ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? ఏ ఇయర్‌లో? కరోనా టైంలో ఒక హాబీ లాగా స్టార్ట్ అయింది. ఇంట్లో చేసిన ఆవకాయ అబ్రాడ్ నుంచి కూడా వస్తున్నాయా ఆర్డర్స్? ఎంతమందికి వర్క్ చేస్తున్నారు మీ దగ్గర? 10 మెంబర్స్ అండి. ఇప్పుడైతే స్టోర్ ఉందా? లేకపోతే ఎక్కడి నుంచి చేస్తారు ఈ స్టోర్? మంచిర్యాల డిస్ట్రిక్ట్‌లో నెన్నెల విలేజ్. సక్సెస్‌ఫుల్‌గా బిజినెస్‌లోనే ఉండాలి అనుకునే వాళ్ళకి మీ సజెషన్స్ ఏంటి? డే 1 నుంచి ఒక కన్సిస్టెన్సీ. నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. జనరల్‌గా చిన్నప్పుడు మనం చదువుకోకపోయినా, స్కూల్‌కి సరిగ్గా వెళ్ళకపోయినా ఇంట్లో వాళ్ళేమంటారు, ఇప్పుడు నువ్వు మంచిగా చదువుకోకపోతే రేపు వెళ్లి వంటలు చేసుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి అని చెప్పి. అయితే ఇప్పుడు కాలం మారింది. అమ్మాయిలు కూడా మారుతున్నారు. ఒకవైపు జాబ్ చేస్తూనే, ఇంకోవైపు బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా చాలామంది వాళ్ళ లైఫ్‌ని ఫుల్ ఖుషిగా సెట్ చేసేసుకుంటున్నారు. ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగు. ఇన్‌స్టాలో ఈ పేజ్ మీరు ఒక్కసారైనా చూసారా? విజిట్ చేసే ఉంటారు. మనతో సాహితి ఉన్నారిప్పుడు. అసలు ఆ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు? డిఫరెంట్ డిఫరెంట్ వంటలన్నీ ట్రై చేస్తున్నారు. ఒక బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉన్నారు. ఈరోజు వారితో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. హాయ్ అండి. సో, సాహితి గారు, అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చదువుకున్నారు? నేను బీటెక్ చేశాను. బీటెక్ చేశారు. బీటెక్ చేశారు, సాఫ్ట్‌వేర్‌లో ఉన్నారు, మళ్ళీ ఇటు జాబ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా చేశాను. వచ్చారు. దెన్ ఓకే. బిజినెస్ స్టార్ట్ చేశాను. ఎన్ని ఇయర్స్‌గా చేస్తున్నారు సాఫ్ట్‌వేర్‌గా? 4 ఇయర్స్ జాబ్ చేశాను. హ్మ్. దాన్ని రిజైన్ చేశాను. ఇప్పుడు పర్మనెంట్‌గా బిజినెస్ బిజినెస్ చూసుకుంటున్నారు. చూస్తున్నాను. ఓకే. జనరల్‌గా ఏంటంటే అందరికి ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ లైఫ్ అంటే చాలా హైఫై లైఫ్ అంటూ ఉంటాం. మనం అవును. 2 డేస్ హాలిడేస్ వస్తాయి. హ్యాపీగా బయటికెళ్ళొచ్చు. హ్మ్. ఇలా అని చెప్పి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే నాట్ ఎన్ ఈజీ టాస్క్. మళ్ళీ ఇటువైపు వచ్చిన తర్వాత అన్నీ సెట్ చేసుకోవాలి మనం. హ్మ్. సో, ఎందుకొచ్చారు ఇందులోకి? అంటే మోటివ్ ఏంటి ఇటువైపు రావడానికి? యాహ్! బేసిక్‌గా ఒక సాటిస్ఫాక్షన్. హ్మ్. మనకంటూ మనం చేసే వర్క్‌లో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి అని నేను అనుకుంటాను. ఓకే. సో, సాఫ్ట్‌వేర్ జాబ్‌లో చూసుకుంటే హ్మ్. ఒకరు చెప్తే మనం చేయాలి. హ్మ్. సో, ఒకరి కింద వర్క్ చేయాలన్నట్టు ఉంటుంది. హ్మ్. సో, బిజినెస్ అయితే మనం వర్క్ చేస్తూ ఒక 10 కొంతమందికి ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. హ్మ్. సో, ఆ మోటివ్‌తో బిజినెస్ వైపు రావాలి రావడం అని జరిగింది. చెప్పి హ్మ్. వచ్చారు. అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నాట్ ఎన్ ఈజీ టాస్క్. అవును. ఇప్పుడు నార్మల్‌గా మనం కస్టమర్స్ వాళ్ళ నమ్మకాన్ని పొందడం అనేది చాలా బిగ్ టాస్క్. హ్మ్. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? ఏ ఇయర్‌లో? యాక్చువల్‌గా కరోనా టైంలో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు గదా! హ్మ్. అప్పుడు ఇంటికెళ్ళినప్పుడు ఏం చేయాలో తెలియక అంటే 8 అవర్స్ జాబ్ చేస్తాం. హ్మ్. 24 అవర్స్‌లో 8 అవర్స్ పోతే ఇంకో ఓకే. 16 అవర్స్ ఖాళీయే గదా! హ్మ్. బయటికెళ్ళలేం. హ్మ్. సో, ఏం జేయాలి అన్నప్పుడు ఒక హాబీ లాగా స్టార్ట్ అయింది. ఓకే. నేను నాకు ఫుడ్ అంటే చాలా ఇంట్రెస్ట్. మేకింగ్ హ్మ్. ఇంట్రెస్ట్. సో, ఓకే. మేక్ చేస్తూ ఆ వీడియోస్ తీస్తూ పోస్ట్ చేశాను హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లో. హ్మ్. సో, చాలా ఫాలోవర్స్ పెరిగారు. హ్మ్. అలా స్టార్ట్ అయిపోయింది. హ్మ్. ఒకరోజు ఇంట్లో చేసిన ఆవకాయ రీల్ ఉంటుంది గదా! హ్మ్. అది వైరల్ అయిపోయి ఓకే. దాని నుంచి అంటే రిక్వెస్ట్ ఆవకాయ వచ్చాయి. పికిల్. ఆవకాయ పికిల్. ఓకే. సో, మా మమ్మీ చేస్తుంటే అది గూడా క్యాజువల్‌గా ఒక హ్మ్. వీడియో తీసి పోస్ట్ చేశాను. ఓకే. హ్మ్. సో, దాని అది నుంచి ఆర్డర్స్ స్టార్ట్ అయ్యాయా మీకు? అంటే రిక్వెస్ట్ వచ్చాయి. సో, ఓకే. ఎందుకు మీరు ఈ ఆవకాయ సేల్ చేయొద్దు? హ్మ్. సేల్ చేస్తే తీసుకుంటాం గదా! అని. సో, నాకు ఆ ఓకే. థాట్ వచ్చింది. ఆల్రెడీ నాకు ఆ బిజినెస్ ఐడియా ఉంది. సో, హ్మ్. దేన్నో ఒక ఐడియాని బిజినెస్ లాగా కన్వర్ట్ చేసి చేద్దామన్నట్టు ఉంది. సో, నాకప్పుడు ఒక హింట్ లాగా దొరికింది. సో, దీన్ని ఎందుకు స్టార్ట్ చేసి ఒక మంచి బిజినెస్ లాగా కన్వర్ట్ చేయొద్దు అని. ఓకే. సో, దాన్ని హ్మ్. స్టార్ట్ చేశాను. జనరల్‌గా కరోనా టైంలో మనందరికీ కంప్లెయింట్సే ఉంటాయి. లైక్ హ్మ్. జాబ్ పోయిందనో, లేకపోతే హ్మ్. ఇంకేదో బ్యాడ్ థింగ్స్ జరిగాయనో. హ్మ్. సాహితి గారు చక్కగా వాడుకున్నారండి కరోనా టైంని. ఒకవైపు హ్మ్. జాబ్ చేస్తూనే హ్మ్. బిజినెస్ కూడా స్టార్ట్ స్టార్ట్ చేసి చేశాను. ఇప్పుడు ఒక సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా. అయితే స్టార్టింగ్‌లో ఎలాంటి ప్రొడక్ట్స్ మీరు సేల్ చేసేవాళ్ళు? ఎ స్టార్టింగ్‌లో ఆవకాయ. హ్మ్. ఫస్ట్ 1 ఇయర్ అంటే స్టార్ట్ చేసిన 1 మంత్ ఓన్లీ ఆవకాయ. ఓన్లీ ఆవకాయ. ఆవకాయ. అంటే పచ్చడి మాత్రమే. అంతే. హ్మ్. నెక్స్ట్ మంత్ సమ్మర్ వచ్చింది. హ్మ్. సమ్మర్‌లో ఫస్ట్ మార్చ్‌లో అలా ఆవకాయ స్టార్ట్ అయిపోయింది. ఓకే. ఏప్రిల్‌లో సేమ్ మళ్ళీ వడియాలు వీడియో పెట్టాం. ఇంట్లో హ్మ్. పెట్టే వడియాల వీడియో. సో, హ్మ్. దానికి గూడా ఆల్రెడీ ఆవకాయ సేల్ చేస్తున్నారు గదా! ఇవి గూడా సేల్ చేయొచ్చు కదా! అని. ఓకే. ఓకే. ఇంకా సరే అంటే ఆవకాయతో వడియాలా? లేదు. నార్మల్‌గా? వడియాలు నార్మల్‌గా ప్రొడక్ట్. వడియాలు. హ్మ్. ఓకే. హ్మ్. సో, నాకింకా అనిపిచ్చింది. ఓకే. మన ట్రెడిషనల్ ఫుడ్స్ అన్నిటిని తీసుకొచ్చి హ్మ్. కొన్ని లిస్ట్ ఔట్ జేసి వాటినన్నిటిని
సేల్ చేయొచ్చు కదా అని ఒక ఐడియా వచ్చింది. ఓకే. సో మనం ఇంట్లో చేసే ట్రెడిషనల్ ఫుడ్స్ అని తీసి వీటిని ప్రోడక్ట్ లాగా చేంజ్ చేసి సేల్ చేయడం స్టార్ట్ చేసాం. ఓకే. జనరల్‌గా ఇంటర్వ్యూలా కాదు కానీ, నార్మల్‌గా నేను స్క్రోల్ చేస్తున్నప్పుడు గూడా ఇన్‌స్టాలో నేనొక రీల్ చూసాను. అబౌట్ యువర్ రేగిపండు పచ్చడి అని చెప్పి. చాలా వైరల్ అయింది ఆ వీడియో. జనరల్‌గా నార్మల్‌గా చాలామంది సెలబ్రిటీస్ కూడా చేశారు. ఏంటంటే జనరల్‌గా మనం తినేవి. నార్మల్‌గా అందులో సమ్ జీరా అవన్నీ వేసి. బట్ ఇలా ఒక జాడి పచ్చడి, నిల్వ పచ్చడిలాగా ఇదే ఫస్ట్ టైమ్ అన్నమాట చూడడం. ఆ రెసిపీ ఎవరిది? మీ మదర్‌దా? మీరు ఏదైనా ట్రై చేశారా ట్రై కొత్తగా? చేయడం కాదు, ఇది సిన్స్ ఏజెస్ మా ఇంట్లో ఉన్న రెసిపీ. అవునా? ఓకే. చాలా మంది చెప్తే రేగికాయతో పచ్చడి ఏంది అని అంటారు. హ్మ్. బట్ మా ఇంట్లో ఎప్పటి నుంచో తింటున్నాం. నేను చిన్న ఉన్నప్పటి నుంచి మా మమ్మీ చేస్తుంది తింటున్నాం. సో ఓకే. సేమ్ అది కూడా సేమ్ స్టోరీ మళ్ళీ. అది ఇంట్రొడ్యూస్ చేసాం. ఓకే. చాలా మంది తీసుకున్నారు. అందరికి నచ్చుతుంది కూడా. ఎట్లా ఉంది ఫీడ్‌బ్యాక్? చాలా. చాలా ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. రిపీటెడ్ ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి మళ్ళీ. ఓకే. సో నేను అన్నాను మా మమ్మీ, అంటే నేను ఇది కూడా ఇంట్రొడ్యూస్ చేద్దాం అన్నప్పుడు మా మదర్ అన్నారు, అదెవరు కొంటారు అసలు అని. ఓకే, ట్రై చేసి చూద్దాం అన్నట్టు అనుకున్నాం. ఓకే. ఆ వీడియో తీసి పెట్టేసి ఇది కూడా సేల్లో ఉంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత అంటే ఇప్పుడు మీరు ఎలా షాక్ అయ్యారో వాళ్ళు కూడా షాక్ అయ్యి, సో ఒకసారి ట్రై చేద్దామని చిన్న శాంపుల్ లాగా ఆర్డర్ చేసుకున్నారు. ఫస్ట్ ఒక 250 గ్రామ్స్ 100 గ్రామ్స్ అలా శాంపుల్ లాగా ఆర్డర్ చేసుకొని వాళ్ళకి నచ్చి మళ్ళీ కేజెస్ ఆర్డర్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు అబ్రాడ్ లో ఉంటారు, వాళ్ళకి అసలు అక్కడ రేగి పండు అనేది దొరకదు. అబ్రాడ్ నుంచి కూడా వస్తున్నాయి ఆర్డర్స్? చాలా ఉంటాయి. అవునా? యూఎస్, యూకే. ఓకే. ఫస్ట్ ఆర్డర్ అంటే లైక్ ఫ్రమ్ అబ్రాడ్ నుంచి అంటే పర్టిక్యులర్‌గా మాకిది కావాలి అని చెప్పి ఫస్ట్ ఆర్డర్ ఏమొచ్చింది? పికిల్సే. సో ఇదే ఈ స్టోరీ నడుస్తున్నప్పుడే ఓకే. ఆల్రెడీ మీరు ఇండియాలో చేస్తున్నారు కదా, రిక్వెస్ట్ చేస్తే అబ్రాడ్ కూడా పంపిస్తారా అన్నట్టు ఒకరు మెసేజ్ చేశారు. అప్పటికి నాకు అసలు ఎలా పంపించాలి అంటే, అబ్రాడ్ పంపించాలంటే ప్రాసెస్ ఏంటి, ఎవరితో పంపించాలి, ఎలా ప్యాక్ చేయాలి, అదంతా నాకేం తెలీదు. సో ఓకే, అది కూడా ట్రై చేద్దాము అన్నట్టు దాని గురించి తెలుసుకొని వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి అంటే కొరియా వాళ్ళతో మాట్లాడి ఈ కస్టమర్తో మాట్లాడి ఫస్ట్ ఆర్డర్ తీసుకున్నాం. ఓకే. మా ఫస్ట్ ఆర్డర్ ఒక 10 kgs ఆఫ్ పికిల్స్, అన్ని కైండ్స్ ఆఫ్ పికిల్స్ ఆర్డర్ చేశారు. అవన్నీ ప్యాక్ చేసి పంపించాం. వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. వాళ్ళు కూడా చాలా మందికి, అంటే యుఎస్ లో ఉన్న చాలా మందికి రిఫర్ చేశారు, సేమ్ ఇంట్లో ఉన్న టేస్ట్ వస్తుంది, బాగుంది అన్నట్టు. ఓకే. సో ఇంకా అలా అబ్రాడ్ ఆర్డర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఓకే. సో ఎవ్రీథింగ్ వర్డ్ ఆఫ్ మౌత్. మౌత్ పబ్లిసిటీతో దూసుకెళ్ళిపోతున్నారు. ఓకే. అంటే ఇప్పుడు మనం అబ్రాడ్‌కి పంపించాలనుకోండి, ఇప్పుడు నార్మల్‌గా మనం వెళ్తున్నప్పుడు ఇన్ని కేజెస్ పర్మిట్ అని ఉంటుంది. ఇప్పుడు మనం పార్సల్ చేసేటప్పుడు కూడా అలానే ఉంటుందా? అలా ఉండదు, ఎన్ని కేజెస్ అయినా మనం పంపించవచ్చు. బట్ స్మాలర్ క్వాంటిటీకి మనకి ప్రైస్ అంటే షిప్పింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 1 kgకి 3000 ఉంటుంది. అదే 10 kgsకి 7000 లో అవుతుంది. అదే 20 kgsకి ఒక 10,000 లో అవుతుంది. అంటే మనకి క్వాంటిటీ ఇంక్రీజ్ అయిన కొద్దీ షిప్పింగ్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది. ఓకే. ఓకే. సో ఎక్సెప్ట్ రేగి పచ్చడి మీ దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? అంటే పాతకాలం ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ట్రెండీగా ఇప్పుడు మాకు ఇవి కావాలి అని అడుగుతారు, ఎలా చేస్తున్నారు మీ దగ్గర? సో 2 ఉంటాయి. ఇప్పుడు మా మెన్యూలో మేము అనుకున్న ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా వచ్చి మాకు ఈ కస్టమైజేషన్ కావాలి, ఈ ప్రోడక్ట్ కావాలంటే అది కూడా చేస్తాం. ఓకే. అలా బోత్ ద వేస్. ఓకే. నేను మీ వీడియోస్ చూస్తున్నప్పుడు అక్కడ ప్యాక్ చేసేవాళ్ళు కానివ్వండి, వర్క్ చేసేవాళ్ళు కూడా చెప్తున్నారు. ఎంతమంది వర్క్ చేస్తున్నారు మీ దగ్గర? 10 మెంబర్స్ అండి. ఇప్పుడైతే 10 మెంబర్స్, అందరూ ఉమెన్. ఓకే. 10 మెంబర్స్‌కి మనం ఉద్యోగం ఇవ్వడం అంటే నాట్ అన్ ఈజీ అండి. చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. లైక్ మనం ఒక ఉద్యోగంలో సర్వైవ్ అవ్వడానికి అది లాంగ్ టైమ్ లైక్ ఎలా ప్రమోషన్స్ అని చెప్పి ఒక 10,000 సాలరీ హైక్ అవ్వడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. అలాంటిది 10 మెంబర్స్‌కి మీరే ఉద్యోగం ఇస్తున్నారు, సాలరీ ఇస్తున్నారంటే చాలా గ్రేట్ అనుకోవాలి. థ్యాంక్ యూ. అండ్ అది విత్ ద టైం, అంటే విత్ ద టైం అలా కలిసి వచ్చింది. ఓకే. అంటారు కదా, ఏది పట్టుకున్న బంగారం అయిపోతుంది అని చెప్పి. టైమ్ ఆఫ్ పీరియడ్, ఎవ్రీ పర్సన్ హ్యాస్ దేర్ ఓన్ టైం. ఎస్. ఇంకా అంటే లైక్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇంకేమైనా కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు నార్మల్‌గా మనకి నానమ్మల కాలం వంటలు, అమ్మమ్మల కాలం వంటలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇప్పుడు
గుమ్మడికాయ వడియాలు ఇవన్నీ మీకు ఐడియా ఉండుంటుంది. హా. గుమ్మడికాయ వడియాలు, చల్లమిర్చి మ్మ్. ఇవన్నీ ప్రాపర్గా అంటే దొరుకుతున్నాయి కానీ మ్మ్. సేమ్ అదే Taste తో, నానమ్మ అమ్మమ్మ వాళ్ళు అవును. చేసిన టేస్ట్ తో దొరకట్లేదు. సో అది మా మోటివ్ అది. మ్మ్. సేమ్ అదే టేస్ట్ ని రిప్లికేట్ అంటే సేమ్ అదే టేస్ట్ తీసుకురావడం. ఓకే. ఇప్పుడు కమర్షియల్ గా కొన్న ప్రోడక్ట్స్ కి మా ప్రోడక్ట్స్ కి ఆ డిఫరెన్స్ చూపించాలి అన్నది మేము అనుకుంటున్నాం. ఓకే. సేమ్ ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మ చేస్తే మీకు తింటే ఆ ఫీల్ ఎలా ఉంటుందో మా మా కస్టమర్స్ కూడా ఆ ఫీల్ అంటే వాళ్ళు ఆ ఫీల్ ఫీల్ అవుతున్నారు. అవ్వాలి. ఓకే. అవుతున్నారు. ఇంకా ఫ్యూచర్ లో ఏ ప్రోడక్ట్ ఇంట్రొడ్యూస్ చేసినా కూడా వాళ్ళు అది ఫీల్ అవ్వాలి. ఓకే. అది మెయిన్ మోటివ్. మీరు జాబ్ రిజైన్ చేశానని చెప్పారు కదా. జనరల్గా ఒకటి ఎవరైనా కానీ ఒక బిజినెస్లోకి వెళ్ళాలి అనుకుంటే మన ఇంట్లో వాళ్ళని ఒప్పించే వరకు మనకు సగం ఎనర్జీ అయిపోతుంది. అవును. లైక్ ఏంటంటే ఒక సెక్యూర్ జాబ్, పర్టికులర్ జాబ్కి మంత్ ఎండ్కి వచ్చే శాలరీ చూస్తారు కానీ ఇవన్నీ ఎందుకు నీకు రిస్క్ కదా బిజినెస్ అంటే అంటూ ఉంటారు. మీ ఇంట్లోంచి ఎలాంటి సపోర్ట్ ఉంది మీరు బిజినెస్ చేస్తాను అన్నప్పుడు? నా ఫ్యామిలీకి నేను నా ఐడియా చెప్పినప్పుడు అపోజ్ ఏం చేయలేదు. ఓకే, ఆలోచించుకొని కరెక్ట్గా నువ్వు ఆలోచించుకొని డిసిషన్ తీసుకో అని చెప్పారు. సపోర్ట్ చేశారు. ఓకే. అంటే నేను ఆల్రెడీ వెంటనే జాబ్ రిజైన్ చేస్తా అని చెప్పలేదు. ఆల్రెడీ జాబ్ చేస్తూ ఒక 1 year ఆ రిజల్ట్స్ ఎలా ఉంటాయి మా పేరెంట్స్కి చూపెట్టాను కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేయడం నాకు ఈజీ అయింది. ఓకే. ఎలా అనిపిస్తుంది జాబ్ చేయడం? హ్యాపీగా ఉందా? ఇట్లా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో బాగుందా? యా, డెఫినెట్లీ ఇదే బాగుందా? ఓకే. ఇన్కమ్ ఎలా ఉంటుంది? రఫ్‌గా ఒక ఇయర్లీ మనం ఒక జాబ్ చేస్తే ఎలా ఉంటుంది? ఒక మేబీ ఇప్పుడు నేను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి ఎలా సాఫ్ట్వేర్ ఉంటుంది? జాబ్లోనే ఉంటే హ్మ్. ఇప్పుడు ఎంత అయితే నాకు వచ్చేదో దానికి మేబీ 3 to 4x టైమ్స్ హ్మ్. ఇప్పుడు వస్తుంది. ఓకే. అండ్ మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం. ఎంతో మంది ఫ్యామిలీస్ని రీచ్ అవుతున్నాం. వాళ్ళ హ్యాపీ, మనం హ్యాపీ, ఇంకేం కావాలి? హ్మ్. అంటే ఒక సక్సెస్ చూసిన తర్వాత ఫైనాన్షియల్‌గా మీరు ఏదైతే 4 టైమ్స్ వస్తుందంటున్నారో అది వేరే. ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ వేరే. స్టార్టింగ్ టైమ్‌లో ఆర్డర్స్ కానివ్వండి, లేకపోతే జనరల్‌గా ఏంటంటే ఒక ఫేమస్‌గా బ్రాండెడ్ ఉంటాయి కొన్ని చోట్ల. అక్కడ కొనడానికి ఇంట్రెస్ట్ చూపించిన దానికి మన కాస్ట్ కంపేర్ చేసుకుంటూ ఇంతనా అంటుంటారు. అలాంటివి ఏమైనా మీరు ఫేస్ చేశారా? యా, డెఫినెట్లీ. హ్మ్. సో ఫేస్ చేశాను. ఓకే, నేను వాళ్ళకి ఒకటే చెప్తాను, మీరు టేస్ట్ చేయండి. సేమ్ టేస్ట్ చేశాక కూడా మీరు ఇదే ఫీల్ అయితే నాకు చెప్పండి అని చెప్తాను. సో వాళ్ళు ఓకే. టేస్ట్ చేశాక ఆ ట్రస్ట్ అనేది బిల్డ్ అయిపోతుంది. ఓకే. ఎట్లా మరి మీరు స్టోర్ ఉందా? లేకపోతే ఎక్కడి నుంచి చేస్తారు ఈ వంటలు ఇవన్నీ ఎక్కడ చేస్తారు? మంచిర్యాల డిస్టిక్లో నిన్నెల అనే విలేజ్లో ఓకే. ఎవ్రీథింగ్ మా ఇంట్లోనే. హ్మ్. అంటే మాకు మా హౌస్ కాకుండా ముందు ఇంకొక హౌస్ ఉంది. ఓకే. సో దాన్ని ఒక స్పేస్ లాగా అంటే ఒక క్లౌడ్ కిచెన్ లాగా కన్వర్ట్ చేసాం. ఓహ్! ఎవ్రీథింగ్ అక్కడ నుంచి అయిపోతుంది. ఓకే. స్టోర్ అనేది ఏం లేదు. ఎవ్రీథింగ్ ఆన్లైన్ అన్నీ ఆన్‌లైన్ పర్చేసెసేనా? అంతే. ఆఫ్‌లైన్ స్టోర్ ఆఫ్లైన్ గాని ఎక్కడ అస్సలు ఏం బ్రాంచెస్ ఏమి లేవు. ఏం లేదు. ఓకే. సూపర్ అండి నిజంగా. అంటే ఒక జాబ్ తెచ్చుకోవడమే చాలా కష్టం. ఇప్పుడు ఐటీ జాబ్ తెచ్చుకుని దాన్ని నిలబెట్టుకోవడం, ఆ ప్రెషర్ తట్టుకొని ముందుకెళ్ళడం, ఒక ఒక హైక్‌ని తెచ్చుకోవడమే చాలా టఫ్‌గా ఫీల్ అవుతున్న ఇప్పుడు జనరేషన్‌లో సక్సెస్‌ఫుల్‌గా అంటే హ్మ్, మీరు చెప్పినంత అంతా కంపేర్ చేసినా గూడా ఎక్కడ ఓకే చూద్దాం, చేద్దాం, నిదానంగా వెళ్దాం అనే గాని బాగా స్ట్రగుల్ ఫేస్ చేసినట్టుగా కూడా నాకెక్కడ అనిపించట్లేదు. బిహైండ్ మరి ఏం జరిగిందో మీకే తెలియాలి. అంటే ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ చేయడానికి గాని లేకపోతే ఐటమ్స్ షిప్ చేయడంలో, హ్మ్. ట్రాన్సిట్‌లో బ్రేక్ అవ్వడం హ్మ్. అట్లాంటివి ఉంటూనే ఉంటాయి. హ్మ్. సో విత్ డే టు డే మనం అవన్నీ ఒక ఫీడ్‌బ్యాక్ లాగా తీసుకొని నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ సపోజ్ అది విరిగిపోతున్నాయి అనుకుంటే స్నాక్స్ అట్లాంటివి విరిగిపోతున్నాయంటే మనం ప్యాకింగ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం. ఓకే. ఏదైనా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే. హ్మ్. ఒకటే ఒక 1 or 2 డేస్‌లో అయిపోయేది కాదు. ప్రాసెస్ లెర్నింగ్ ప్రాసెస్. మనం నేర్చుకుంటూ వెళ్ళాలి. అవును. జనరల్‌గా మనం ఒక బ్రాండ్‌ని తీసుకుంటే పర్టిక్యులర్ ఒక లోగో కానివ్వండి, అంటే చూడగానే ఓకే. ఇది దానికి సంబంధించింది కదా అని ఒక ఐడియా వస్తుంది. మీరొక అంటే బ్రాండ్‌ని క్రియేట్ చేసుకోవడంలో గాని, లోగోని గాని మీ పేపర్ ప్యాకేజింగ్ కూడా కొంచెం యూనిక్‌గా ఉంది. సో దాంట్లో ఎలాంటి అంటే డిఫరెన్స్ యూనిక్‌గా ఎలా జాగ్రత్తలు తీసుకున్నారు అందులో? యాహ్! మనం బేసిక్‌గా స్టార్ట్ చేసిన ఎప్పుడైతే స్టార్ట్ చేసామో లైక్ వెరీ నా నామినల్ బేసిక్ ప్యాకేజింగ్‌తో వెళ్ళాం. ఓకే. కొన్ని డేస్ అయ్యాక దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం, దానికి లోగో క్రియేట్ చేపియడం, మళ్ళీ ప్యాకింగ్ డిజైన్ చేపియడం. సో డే టు డే మేము ఇంప్రూవ్ అవుతూ వచ్చాం. ఓకే. ఇంకా అవుతుంది.
ఫ్యూచర్లో ఇంకా అవుతుంది. మ్మ్. అంటే మన టైం చేంజ్ అవుతున్న కొద్దీ మన బిజినెస్ని కూడా చేంజ్ చేస్తూ వెళ్ళాలి. ఓకే. అంటే ఏ బిజినెస్‌లో అయినా చాలా నేర్చుకుంటాం మనం. డే బై డే, డే బై డే మీరన్నట్టుగా. అండ్ ఫుడ్ బిజినెస్ కాబట్టి స్టోరేజ్ కానివ్వండి, లైఫ్ టైమ్ కానివ్వండి, ఇవన్నీ వస్తాయి. ఫ్రమ్ ద డే 1 టుడే ఈ రోజుకి మీ బిజినెస్‌లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి? మీరేం నేర్చుకున్నారు? ఒక బిజినెస్ స్మూత్గా రన్ అవ్వాలి అంటే మనం టీమ్స్ని క్రియేట్ చేయాలి. ఓకే. సో మేబీ నేను స్టార్ట్ చేసినప్పుడు ఐఎమ్ ద వన్ ఓన్లీ సింగిల్ హ్మ్. విత్ దట్ మెల్లిగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టీమ్ని బిల్డ్ చేస్తూ వచ్చాను. ప్యాకింగ్కి ఒక టీమ్ని, సో ఎలా ప్యాకింగ్ చేయాలి, సో నేను కొన్ని కొన్ని చూస్తూ ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళని చూస్తూ హ్మ్. కొన్ని ఇన్పుట్స్ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటూ నేను వీళ్ళని ట్రైన్ చేశాను. ఓకే. వీళ్ళు ప్యాకింగ్ చేస్తున్నారు. మ్మ్. సోషల్ మీడియా హ్యాండ్లింగ్, ఇప్పుడు నాది ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగు ఫుల్లీ ఆన్లైన్ బిజినెస్. హ్మ్. సో మనం డే టు డే లైక్ ఎవ్రీడే మనం రీల్ పోస్ట్ చేయాలి, అంటే సోషల్ మీడియాని హ్యాండిల్ చేయాలి. అవును. సో స్టార్టింగ్లో నేనే చేసేదాన్ని, మ్మ్. ఇప్పుడు ఒక పర్సన్ని హైర్ చేసుకొని చేస్తున్నారు. ఓకే. అండ్ ఆర్డర్స్ తీసుకోవాలి, మ్మ్. అంటే వాట్సాప్ హ్యాండిల్ చేయాలి, మన వెబ్సైట్ హ్యాండిల్ చేయాలి. హ్మ్. దీనికి కొంచెం టెక్నాలజీ తెలిసిన పర్సన్ కావాలి, అవును. దీనికి ఒక టీం. హ్మ్. మళ్ళీ హ్మ్. మేకింగ్కి ఒక టీం. హ్మ్. సో క్వాలిటీ చూడడానికి మ్మ్. అంటే ఒక 4 to 5 మెంబర్స్ మేకింగ్ చేస్తున్నారు అనుకుంటే మ్మ్. దాంట్లో ఒకరిని హెడ్ పెట్టి ఎవ్రీడే మనం క్వాలిటీ చెకింగ్ చేపియడం, ఓకే. అంటే టేస్ట్ చెకింగ్, అంటే ఎవ్రీడే మనకి సేమ్ టేస్ట్ రావాలి. హ్మ్. మ్మ్. అలా ఓకే. ప్రతి ఒక్కటి మేబీ స్టార్ట్ చేసిన డే 1లో ఏం తెలీదు, హ్మ్. డే బై డే అన్నీ నేర్చుకుంటూ వచ్చాం. అవును. అవును. సో మీరు ఎంప్లాయ్‌మెంట్ ఇప్పుడు 10 మెంబర్స్ మీ దగ్గర చేస్తున్నారు. జనరల్‌గా అందరూ గూడా విమెనే ఉన్నారు కదా! అంటే చూసీగా ఉంటారా? ఎలాగా వీళ్ళకి పర్టిక్యులర్‌గా వీళ్ళకే ఇద్దాము లేదా రిలేటివ్స్‌లో ఎవరున్నారు మీ దగ్గర నేనెలా ప్రస్తుతానికి? చూస్తాను అంటే మనం ఇచ్చేది అంటే చిన్న బిజినెస్ కాబట్టి హ్మ్. మనం ఇచ్చే శాలరీస్ కూడా మరీ ఎంత పెద్దగా ఉండవు. హ్మ్. మేబీ ఒక 10,000 పర్ మంత్ అలా ఉంటుంది. ఓకే. మనం ఇచ్చే ఆ శాలరీ హ్మ్. తీసుకునే వాళ్ళకి యూజ్ అయ్యే పర్సన్స్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే. అంటే అంటే ఎలా? వాళ్ళకి ఇప్పుడు లెట్స్ సే ఒక ఉమెన్ ఉంది, హ్మ్. తన హస్బెండ్ లేరనుకోండి, హ్మ్. అలాంటి ఉమెన్ చూస్ చేసుకుంటాను నేను. సో ఓహ్! వాళ్ళకి మన ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగు ఒక విధంగా యూజ్ అవుతుంది. హ్మ్. ఓకే. ఇంకొకరు ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ వర్క్ చేయలేని సిచ్యుయేషన్లో ఉన్నారు. హ్మ్. సో వాళ్ళకి కూడా మనం యూజ్ అవుతాం. నేను ఉండేది విలేజ్లో, అక్కడ ఎలా ఉంటుంది అంటే డైలీ వేజెస్ ఉంటారు కదా, కూలీ అని, హ్మ్. వ్యవసాయం అట్లాంటి పనిలోకి వెళ్తారు. హ్మ్. వాళ్ళు డైలీ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ మనీ తీసుకుంటారు. హ్మ్. వాళ్ళకి మనం ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి మంత్లీ శాలరీ లాగా ఇస్తే హ్మ్. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అవును. వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మన బిజినెస్ అవును. గ్రోత్కి యూజ్ అవుతాయి. యూజ్ అవుతాయి. సో అవును. వాళ్ళు కూడా ఓన్ చేసుకుంటారు మన బిజినెస్ని, ఇది హ్మ్. మనది, ఇది బిజినెస్, ఈ బిజినెస్ ఇంప్రూవ్ అయితే మనం కూడా అవుతాం. హ్మ్. అలా. జనరల్‌గా ఫుడ్ ఐటెమ్స్ తీసుకుంటే ఇప్పుడున్న పెద్ద కంప్లెయింట్ ఏంటంటే ప్రిజర్వేటివ్స్. అవును. వాటి లైఫ్ టైమ్ పెరగడం కోసం చాలా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తున్నారని చెప్పి దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్తున్నారు. అంటే ఒకరిని డైరెక్ట్‌గా ప్రిజర్వేటివ్స్ యూజ్ చేస్తారా అంటే మేబీ చేయననే చెప్పొచ్చు. మీ ఫుడ్‌లో అంటే షెల్ఫ్ లైఫ్ పెంచడానికి కానివ్వండి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేస్తారా? ఆ, చెప్పాలి అంటే పికిల్స్ ఉన్నాయి. పికిల్స్లో మెయిన్ ప్రిజర్వేటివ్స్ అంటే సాల్ట్. హ్మ్. సో మన ట్రెడిషనల్ ఫుడ్స్లో ఓకే. అన్నిట్లో ప్రిజర్వేటివ్స్ ఆల్రెడీ, అంటే బేసిక్గా మనం ఇంట్లో యూస్ చేసే ప్రోడక్ట్స్ ఏమైతే ఉన్నాయో అవే ప్రిజర్వేటివ్స్ లాగా యూస్ చేశారు. ఇప్పుడు పికిల్స్లో చెప్తే పికిల్ ఎన్ని ఒక 1 year నిల్వ ఉంటాయి. అవును. సాల్ట్ ఒక్కటే అందులో యూస్ చేసే ప్రిజర్వేటివ్. హ్మ్. అండ్ స్నాక్స్లో కూడా ప్రిజర్వేటివ్స్ ఏం యూస్ చేయం. అందుకే చెప్తూ ఉంటాను ఓన్లీ స్నాక్స్ షెల్ఫ్ లైఫ్ 20 days అని. చాలామంది ఓకే. అడుగుతుంటారు, హ్మ్. హోమ్ ఫుడ్స్ కావాలి అంటారు, హ్మ్. మళ్ళీ ఒక 2 months అంటే హోమ్ ఫుడ్స్ ఎక్కువ అంటే స్టోరేజ్ ఎక్కువ స్నాక్స్, ఉండాలి. స్వీట్స్ హ్మ్. అట్లాంటివి 2 months ఉండాలి అంటారు. హ్మ్. హోమ్ ఫుడ్స్ అన్నప్పుడు మనం 20 days, ఒక 30 days షెల్ఫ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయాలి. హ్మ్. 2-3 months ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే కంపల్సరీ అందులో ప్రిజర్వేటివ్స్ కలిపితేనే అన్ని డేస్ ఉంటాయి. ఓకే. సో ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగులో అయితే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు. హ్మ్. అందుకే షెల్ఫ్ లైఫ్ అనేది ఒక 20-30 days ఉంటాయి అంతే. ఓకే. పికిల్స్ అయితే 1 year ఉంటాయి. పికిల్స్ అసలు మనం ఇంట్లో చేసుకున్నప్పుడు కూడా మనం ఏం యాడ్ చెయ్యం గదా! అలానే సంవత్సరాల పాటు వస్తూనే ఉంటాయి. వచ్చే ఏడాది మళ్ళీ మనం చేసుకునేదాకా ఉంటూనే ఉంటాయి. అవును. మనకి చేయాల్సింది స్నాక్స్‌లో, స్వీట్స్‌లో లేకపోతే ఇంకేవైనా మనం నార్మల్‌గా రెగ్యులర్ పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు అలా చేస్తూ ఉంటాము. చిన్న చిన్న కొన్ని మేబీ వాటిని కూడా ప్రిజర్వ్ చేయాలంటే అవి యాడ్ చేయాలి. చేయాల్సొస్తుందేమో. ఓకే. బట్ ఇట్స్ ప్యూర్లీ హోమ్ ఫుడ్స్ అనేది ప్యూర్లీ ప్రిజర్వేటివ్ ఫ్రీ.
అండ్ ఎవ్రీ జాబ్ ఆర్ బిజినెస్కైనా కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. అవును. ఇప్పుడు లైక్ ఒక డేర్ చేసి జాబ్ వదిలేసేసి రావాలి, మనం ఒక సక్సెస్ఫుల్గా బిజినెస్లోనే ఉండాలి అనుకునే వాళ్ళకి మీరు సజెషన్స్ ఏంటి? డే 1 నుంచి ఒక కన్సిస్టెన్సీ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. మ్మ్. ప్రాఫిట్స్ ఉన్న డేస్ ఉంటాయి, మ్మ్. లాసెస్ ఉన్న డేస్ ఉంటాయి. మ్మ్. సో లాసెస్ ఉన్నప్పుడు కూడా మనం ఆ డే 1 అంటే స్టార్ట్ చేసినప్పుడు మనం ఎంత కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేసామో, మ్మ్. లోస్ వచ్చినప్పుడు కూడా అదే కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయాలి. ఓకే. అలా సో అలా చేస్తుంటే కంపల్సరీ వన్ డే మనం సక్సెస్ అవుతాం. చూడండి, మన ఇండియా ముందుకు వెళ్ళడం కాదు, అమ్మాయిలు కూడా చాలా ముందుకు వెళ్తున్నారు. ఒక ఎంటర్ప్రినర్గా ఉండి తన కింద ఇంకొక 10 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్టేజ్లో ఇప్పుడు సాహితీ ఉన్నారు. తనే కాదు, ఇలాంటి ఎంటర్ప్రినర్స్ చాలా మందే ఉన్నారు. అన్ని రంగాల్లో కాదు, ఏ రంగంలో ఆ రంగం ఈ రంగం ఇందులోనే చేస్తాం అందులోనే చేస్తామని కాదు, మల్టీ టాస్కింగ్ మాకు ఎప్పుడు అలవాటు కాబట్టి అమ్మాయిలతో వర్క్ చేస్తే ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వనివ్వండి, బిజినెస్ ఉమెన్ అవ్వనివ్వండి, లేకపోతే ఏదైనా ఇంట్లో వర్క్స్ అవ్వనివ్వండి, ఏవైనా గానీ తగ్గేదేలా అంటున్నారు. సో, సాహితీకి మనం కూడా ఆల్ ది బెస్ట్ చెప్దాము. ఇంకా ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గూడా చాలా నిరభ్యంతరంగా, నిర్భయంగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ మాత్రమే ఒక కీ లాగా బిజినెస్‌కి ఉంటుంది. థాంక్ యూ సాహితీ గారు. థ్యాంక్ యూ అండి.